పిల్లలు ఇన్సూరెన్స్ అమ్మాలంటే భయపడతారు. 20 ఏళ్ల కిందనే మీరు ఇన్సూరెన్స్ అమ్ముడు స్టార్ట్ చేశారు. ఇన్సూరెన్స్ అమ్మడం ఈజీ కాదు, దమ్ము కావాలి. మళ్ళీ చెప్తున్నా, దమ్ము కావాలి. ఇన్సూరెన్స్ అమ్మాలి. ఇంకా పోగానే ఎట్లా అంటారు తెలుసా, మనం ఇన్సూరెన్సా నువ్వు కూడా కొత్తోడు వస్తేనైతే మన ఆగమే చేస్తారు. ఇక పాతోళ్ళు అంటేనేమో పాతోళ్ళని ఏమన్నారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఆయన కొత్తోడు ఎవడన్నా పోయి ఇన్సూరెన్సా నువ్వు కూడా అంటే ఎట్లా తెలుసా, నువ్వు కూడా చచ్చిపోయినావు అన్నట్టు ఉంటుంది. అందులో సస్తే ఫ్యామిలీకి ఏం కాకుండా ఇన్సూరెన్స్ అనేది అర్థం కాదు ఎవరికంటే. టర్మ్ పాలసీ ఖచ్చితంగా జనాల దగ్గర ఉండాలి. దానికి లైఫ్ వాల్యూ అర్థం కావాలి కదా సార్ అందరికీ. లైఫ్ వాల్యూ క్యాలిక్యులేషనే చక్కగా చెప్పరా చాలామందికి ఇన్సూరెన్స్ వాళ్ళకు. డైరెక్ట్గా చెప్తున్నా, మీకు తెలుసు కానీ ఎక్స్ప్లెయిన్ చేయరా చక్కగా. నీకు తెలిస్తే గొప్ప కాదు, ఎక్స్ప్లెయిన్ చేయరావాలి జనాలకు. అండ్ అందరు ఏమంటారు తెలుసా, అందరికి ఇన్సూరెన్స్ ఉంది, అందరికి ఇన్సూరెన్స్ ఉండు రాంగ్. ఇన్సూరెన్స్ ఉన్నోనికి కూడా వాడి లైఫ్ వాల్యూ అంత ఇన్సూరెన్స్ లేదు. అట్లాంటప్పుడు వాడు ఇన్సూర్డ్ కాదు, వాడు నాట్ ఇన్సూర్డ్ 100%. 10 లక్షల పాలసీ ఉంది, ఎట్లా ఇన్సూర్డ్ సార్ ఆయన? ఏ యాంగిల్లో ఇన్సూర్డు? నాది 40 సంవత్సరాల వయస్సు, యావరేజ్గా 60 సంవత్సరాల వరకు బతుకుతా అని అనుకుంటే 20 సంవత్సరాల టైం ఉంది. ఈచ్ సంవత్సరం నాకు కావాల్సింది, నెలకు నాకు కావాల్సింది 50,000తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 6 లక్షల రూపాయలు అని అనుకుందాం సంవత్సరానికి. ఇంటూ 20 సంవత్సరాలు, 1,20,00,000 నా లైఫ్ వాల్యూ, నా జీవితం యొక్క వాల్యూ. అంటే నాకు ఇవాళ 1,20,00,000 ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే నేను ఇన్షూర్డ్. ఎల్స్ ఐఎమ్ నాట్ ఇన్షూర్డ్. అయితే మరి నువ్వు అనొచ్చు, 1,20,00,000 వాడు తీసుకుంటాడా సార్? తీసుకోకపోవచ్చు. అప్పుడు తెలివి ఏం చేయాలి ఇన్సూరెన్స్ వాళ్ళు తెలుసా, మీ దగ్గర ఒక కక్కుర్తి ఉంది, ఏ పాలసీలో పైసలు ఎక్కువ వస్తాయో అది అమ్ముతారు. మీ లిటరల్ కక్కుర్తి అది, నాకు తెలుసు. అది అమ్మొద్దు నువ్వు. ఆయనకు హెల్ప్ అయ్యే పాలసీ అమ్మితే నీ దగ్గర వెనకాల పడతాడు, అంతేగాని నీకు లాభం అయ్యే పాలసీ అమ్మినామని వానికి అర్థమైందా నీకు దూరం అయిపోతాడు. అప్పుడేం చేయాలి, 10-20 లక్షల లైఫ్ పాలసీ అమ్మాలి, ₹1,00,000 టర్మ్ పాలసీ అమ్మాలి. 1,20,00,000 పాలసీ అయింది, లైఫ్ వాల్యూకి పర్ఫెక్ట్ అయింది. టిల్ డేట్ ఇండియాలో ఎంత చండాలం తెలుసా, 140 కోట్ల మంది ఉన్నారు, 10% ఆఫ్ ది పీపులే ఇన్సూర్డ్ ఉన్నారు. 90% వాళ్ళు ఇన్సూరెన్సే లేదు. ఇంకా ఒక్కొక్కడు మాట్లాడతాడు, నువ్వు ఇన్సూరెన్స్ ఏజెంటా, నువ్వు ఇన్సూరెన్స్ ఏజెంటా, నువ్వు ఇన్సూరెన్స్. వానికి చెప్పారే, ఇంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటేనే నీ ముఖానికి ఇన్సూరెన్స్ లేదు, ఎప్పుడు తీసుకుంటావు నువ్వు? ఇంకా ఇంతమంది ఇన్సూరెన్స్లకు వచ్చారు, నీకు ఇన్సూరెన్స్ లేదు, నువ్వేనా తీసుకుంటావు ఇంకా లైఫ్లో ఇన్సూరెన్స్? ఒక ఆయన ఇట్లనే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎంబడ పడుతున్నాడు. ఒక ఆయనకు టైం ఇస్తలేడట. ఎందుకంటే తెలుసు కొందరు ఎట్లుంటారో తెలుసా, ఈయనకు టైం ఇస్తే ఇన్సూరెన్స్ అమ్ముతాడని తెలుసు కొందరి గురించి. మీరు మాహిర్లో నాకు తెలుసు, మీకు టైం ఇస్తే ఇన్సూరెన్స్ అమ్ముతారు మీరు. కొందరు ఏం చేస్తారు, అందుకని మీకు తప్పించుగా తిరుగుతుంటారు. ఓ రోజు ఏమన్నాడట, సార్ నువ్వేమన్నా చేయి, నాకు టైం ఇవ్వాలి అని ఎంబడ పడుతుంటే లాస్ట్కి ఏమన్నాడట, ఒక 20 నిమిషాలు టైం ఇస్తాను ఇంటికి రా అన్నాడట. ఇంటికి రాగానే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చిండట, ఈ డోర్ లాకేసి పారేసిండట. సార్ 20 నిమిషాలు నాకు ఇచ్చినావు, వేరేడు ఎవరు రావద్దు, నీ భార్య కూడా రావద్దు లోపలికి అంటాడా. మాకు గింత ఖతర్నాకున్నవేందా నువ్వు అంటే, మరి 20 నిమిషాలు నా దగ్గరికి ఎవ్వరు రావద్దు, నీ వైఫ్ కూడా అంటే ఏమన్నాడంట, 20 నిమిషాలు రాకుండా వైఫ్ రాకుండా అంటే ముందు చెప్పేస్తా ఆమెకు ఏమైనా అవసరాలు ఉంటాయేమో అని. బయటకు ఏం చేసిండట, ఒక 1,000-2,000 పెట్టి మన ఖర్చులు ఉంటే బయట చూసుకోవచ్చుకో, నాకు తెలియదు, 20 నిమిషాలు వాడు లాకేస్తాడు మళ్ళీ నన్ను అన్నాడట. అని లోపలికి వచ్చిండట. అవి ఏం చేసి వచ్చినావు సార్ అంటే, 20 నిమిషాల కోసము 1000 అయితే ఇచ్చి వచ్చినాయి, మన ఖర్చులు ఉంటాయి, మళ్ళీ సతాయిస్తుంది ఆమె, నీకు తెలియదు, వదిలితే నన్ను రాత్రి చుక్కలు చూపిస్తుంది నీ ఇన్సూరెన్స్ ఏమో కానీ అని అన్న తర్వాత, మరి 20 నిమిషాలకు 1000 ఇచ్చినావు సార్, నెలపోతే ఎంత సార్ అంటే, ఓ 10,000 చాలా ఆమెకు అని అన్నాడు. లాస్ట్కి అడిగిండు, మొత్తం పోతే ఎంత ఇవ్వాలి మరి కదా. ఇవి మీకు అందరికీ పాయింట్స్ తెలుసు కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ రాదు. మీకు పాయింట్స్ తెలియక ఎవరు లేరు రూమ్లో కూర్చున్న వాళ్ళు. చెప్పే విధానం అందంగా ఉండాలి. చెప్పే విధానంగా అందంగా ఉండాలంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవరు చేయరు, అద్దం ముందర ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ చేయాలి సార్, ఎక్కడ చేయాలి? ఎవరు ఏమనుకుంటారో తెలుసా, నేను తోపు అనుకుంటారు, అంత సీన్ ఉండదు. నువ్వు తోపు అయితే నేను మళ్ళీ చెప్తున్నా, నీకు మినిమం ఈ పాటికి రిటైర్ అయి ఉండాలి. తెలంగాణలో, సౌత్ ఇండియాలో, ఆర్ ఇండియా మొత్తంలో ఒక కాన్సెప్టే లేదేం తెలుసా సార్, అర్లీ రిటైర్ కావాలి అనే కాన్సెప్టే లేదు. ఎవరు కనిపెట్టలే ఇప్పటిదాకా. గదేం సార్ నాకు అర్థం కాదు. 45 ఏళ్లకు రిటైర్ కావాలి, 50కి రిటైర్ కావాలి, 55కు రిటైర్ కావాలి, ఎవరికి ఆశలే లేవు. అందరు గోల్స్ ఏం తెలుసా, 60, 62, 68, 63కు రిటైర్ అవుతాం. రిటైర్ అయినాక షుగరు, బీపీ అన్నీ వచ్చినాక ఎక్కడ తిరుగుతావు? జ్యోతిర్లింగాలు చూడకుండా గ్రేట్ అని ఫీల్ అవుతావు, హిందూ 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 అని. శక్తిపీఠాలు చూడకపోకుండా చచ్చిపోతే ఏమొస్తుంది హిందువుకు? మక్కా చూడకుండా పోతే ముస్లింకి ఏమొస్తుంది? వాటికన్ సిటీ చూడకుండా పోతే క్రిస్టియన్కి ఏమొస్తుంది? అవి చూడాలంటే మనీ కావాలి, రైట్ టైం కావాలి. మళ్ళీ ఎండింగ్ ఏజ్లో అందరినీ చూసిన మా నాన్న ఫ్రెండ్స్ అందరూ టీచర్లు, రిటైర్డ్ లెక్చరర్లు,
రిటైర్ అయినాక పోదాం, రిటైర్ కాగానే అయితే వైఫ్ కన్నా ఆయన కన్నా ఏదో చిన్న హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఎక్కడ పోలేరు, ఇంట్లోనే ఉన్నారు మొత్తం. ఎందుకు 60లలో రిటైర్ అయితే గట్లనే అవుతుంది. ఇప్పుడు మీకు కూర్చున్న వాళ్ళకి ఇక్కడ అందరు ఆరోగ్యంగా ఎందుకున్నారు తెలుసా? ఇక్కడ ఏజ్ 60 పైన ఉన్న వాళ్ళు హాల్లో ఉన్నారు, కానీ రిటైర్మెంట్ అయినాక ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళ హెల్త్ చెడిపోతుంది ఎప్పుడు కూడా. మీరు రిటైర్ అట్లాగా అయితలేరు కాబట్టి మీ హెల్త్ అందరి మంచుకున్నాయి. ఇక్కడ 60 ఇప్పుడు చూడండి, కొందరు చూడండి తెలుసా, 60 రిటైర్మెంట్, సార్ ఏజ్ అంత పెద్దది, ఆయన మంచి ఖతర్నాక్ ఉన్నాడు, ఆయన కంటే 10 ఏళ్ళ చిన్నోళ్ళు ఉన్నారు మా దగ్గర చాలామంది, కూర్చొని పండుకున్నారు ఇంట్లో, రిటైర్ అయిపోయినాం. ఇక రిటైర్ అయినాక ఎంత చండాలం మాటలు తెలుసా? ఎవడు చచ్చిపోయిండు, ఎవరికి రోగం అటాక్ వచ్చింది, ఎవరికి బీపీ, ఎవరికి షుగరు. నేను చెప్పిన ఇవే డిస్కషన్లు చేస్తా, నువ్వు కూడా పోతావు ఇంట్లో. నేను డైరెక్ట్ చెప్తాను, నేను ఎవరన్నా కానీ నాకు సంబంధం లేదు, మాట కరెక్ట్ ఉంటుంది, నేను భయపడా. ఇదే డిస్కషన్లు పెడితే ఖచ్చితంగా తొందర నువ్వు కూడా పోతావు ఇంట్లో అని చెప్పిన నేను. నువ్వు పెట్టొద్దు. ఇంకొక ఈయనకు సరిపడు ఇంకోడు ఉన్నాడు, వాడు అదే చేస్తాడు. ఎవడు పోయిండు మొన్న హాస్పిటల్, ఎవడు పడ్డాడు, పడి ఎట్లెట్లా ఆగమవుతుండు. అరే గింత నెగిటివ్ ఎక్కించుకున్నాక నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్, చూడండి ఇది పవర్ఫుల్. 5-10 మినిట్స్లో క్లోజ్ చేస్తా. కుళ్ళిపోయిన ఆహారం తింటామా సార్? తినమా? కుళ్ళిపోయిన డ్రింక్ తాగుతామా? వైన్ కాదు, మామూలు డ్రింక్స్ తాగమా? అవి అయితే ఎంత ఊలితే అంత తాగుతారు మీరు, అది వేరే విషయం, దాన్ని వదిలేయండి. కానీ ఇవి నార్మల్ డ్రింక్స్ అయితే కుళ్ళిపోయిన తాగారు, కుళ్ళిపోయిన ఆహారం తినరు. కుళ్ళిపోయిన మాటను ఎట్లా తీసుకుంటారు లోపలికి? తీసుకోవద్దు సార్, అసలు నెగిటివ్ మాట వినొద్దు. నెగిటివ్ చెప్పినోనే తీసి అవతల వారేసాలు, ఇట్లా అవసరమైతే కొట్టినా పర్వాలేదు నా దృష్టిలో. నెగిటివ్ వాడు మాట్లాడొద్దు, నువ్వు వినొద్దు. ఎందుకు తెలుసా? ఆహారం కుళ్ళిపోయింది తీసుకుంటే బాడీ ఎట్లయితే చెడిపోతుందో, కుళ్ళిపోయిన మాట తీసుకుంటే మైండ్ అంతా చెడిపోతుంది. మోస్ట్ పవర్ఫుల్ కడుపు కాదు మైండ్. కడుపు కాదు మోస్ట్ పవర్ఫుల్, మైండ్ మోస్ట్ పవర్ఫుల్. కత్తి ఎట్లా అంటే అట్లా వాడొచ్చు. ఫస్ట్ గోల్ పెన్షన్ క్రియేట్ చేసుకుందామా సార్? అందరము గట్టిగా పాలి. ఎస్సా? చేసుకుందామా? ఓకే, థ్యాంక్స్ అలాట్. ఒకటి అది. రెండో పాయింట్ ఒక్కటి ఖచ్చితంగా చేయండి, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్తా. గోల్స్ అండ్ డ్రీమ్స్ను ఒక 25 డ్రీమ్స్ రాసుకోండి ఇంటికి పోయినాక. చిన్న చిత్కా ఏదన్నా రాయండి. వాచ్లు 2 ఉండాలి, గోల్. బంగారం గోల్స్ ఒకటి ఉండాలి, గోల్. అమ్మకు గోల్డ్ బ్యాంగిల్స్ చేయించాలి, గోల్. మన కూతురుకు చిన్న రింగులు బంగారీ చేయించాలి, గోల్. ఈ రాగి పోగులు జుట్టియాలి, అది కూడా గోలే. దట్స్ ఓకే. అది రాసి వాటిని టిక్కులు కొట్టుండి చేసినాను కొద్దీ. ఒక టూర్ పోవాలి, గోల్. 5 స్టార్ హోటల్ ఒకరోజు తినాలి, గోల్. ఒక్కటి చెప్పానా సార్, హైదరాబాద్లో ఇన్ని 5 స్టార్ హోటల్ ఉన్నాయి. ఖతర్నాక్ హోటల్ ఏదండి హైదరాబాద్లో? కరెక్ట్, ఏది నోటెలా? నోటల్ని మించిన హోటల్ ఫలక్నుమా ప్యాలెస్, హైయెస్ట్ హోటల్ హైదరాబాద్లో. 1 డే కాస్ట్ ఎంత అండి హోటల్ది, ఆ రూమ్ కాస్ట్? ఓకే, మళ్ళీ వస్తావు క్వశ్చన్కి. నోటెల్లో 1 డే రూమ్ కాస్ట్ ఎంత? మనకు కరెక్ట్ తెలియదు, ఎందుకంటే మనం భూము ఏదో గెస్ కొడతాం మన ముఖాలకు. నేను పోతే తెలుస్తుంది టక్కన కదా, మనం మనం ఓన్లీ 3 స్టార్ ఓత్ ఎక్కువ. ఈ అందులో కూడా వాడు స్టార్ వీకేస్తే బెటర్, 2 అయితే ఇంకా బెస్ట్. మనం ఫలక్ నార్మల్ 10-15 వేలు నో హోటల్ ఉంటుంది. వైజాగ్ లాంటి ప్లేసెస్లలో 7-8 వేలే. 10,000ల మంచి హోటల్ వస్తుంది. ఇక్కడ కూడా 10,000ల ఖతర్నాక్ హోటల్ వస్తుంది మీకు. అండ్ ఫలక్నుమా ప్యాలెస్లో హయ్యెస్ట్ రూమ్ 5 లక్షలు పర్ డే. హైదరాబాద్లో 5 లక్షలు పర్ డే. ఒకడొచ్చి 5 లక్షల రూమ్లో ఉంటుండు పర్ డేకు. సంవత్సరానికి 5 లక్షలలో బతుకుతున్నాం సార్ మనం. ఇవాంకా ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆ రూమ్లో ఉంటారు. సూట్ రూమ్ 11 లక్షలు సార్ చూసిండి. ఇప్పుడు అదే అంటున్నా ఎగ్జాక్ట్ అయితే. లంచ్ 12,500. పోనీ రూమ్ వద్దు, తినన్నొద్దాం, ఓ రోజు పీడ పోతుంది. దాని 12,500 అయితే తినమా సార్? తినగలుగుతామా? కాక్టైల్స్ ఉండే మళ్ళా వాళ్ళు ఆగరు కూడా, రేటు చూసి మీకు తెలియదు. వాళ్ళు చాలా తెలివికల వాళ్ళు ముందే తాగిపోయి తిని వస్తారు. వాళ్ళు చాలా టాలెంటెడ్స్ వాళ్ళంతా. ఒకటేం తెలుసా సార్, 12,500 సంవత్సరంలో ఒక్కసారి తినొస్తే నీ మైండ్ మారుతుంది. మీరు అది చేయరు, కానీ 5 బాటిల్ 12.5 పెట్టి తాగుతారు మీరు. మీ దగ్గర పైసలు లేక కాదు సార్, మీ దగ్గర యాటిట్యూడ్ లేక. పైసలు ఉన్నాయి మీ దగ్గర, అందరి దగ్గర యాటిట్యూడ్ ప్రాబ్లం. కాబట్టి ఒక రెండో పాయింట్ ఏంటంటే, మీకు ఒక 3 గోల్స్ రాసుకొని అచీవ్ కాండి సంవత్సరంలో. ఎన్ని గోల్స్ సార్? వేరోళ్ళు చేయని ఇట్లాంటి చిన్నవి నీకు సంబంధించినవి, నీ పర్సనల్ రిలేటెడ్, నీ ఖర్చు రిలేటెడ్.
ఫ్యామిలీ గిమ్లీ కాదు, నీ రిలేటెడ్. కొత్త కోడ్ కొనుక్కుంటావా, కొత్త వాచ్ కొంటావా, ఓ 10,000 పెట్టి 5,000 పెట్టి, ఒక 3 గోల్స్ ఇవి, పెన్షన్ ప్లాన్ ఒకటి. క్లియర్ ఉందా సార్? ఈ 2 చెప్పి ఆపేస్తున్నాను. రెడీ ఉన్నారా? ఫస్ట్ గోల్ ఏంటిది? పెన్షన్. ఫస్ట్ గోల్ ఏంటిది? సెకండ్ది ఒక 3 గోల్స్ చిన్నవి రాసుకోండి, వేరే వాళ్ళు చేయండి, మీరు చేసిరండి. అసలు మీకు కిక్ ఇస్తుంది, చాలా ఖతర్నాక్గా, గ్యారంటీగా కిక్ ఇస్తుంది, నో డౌట్. అండ్ అందరికీ మీరు ఫస్ట్ పెన్షన్ క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళకి పెన్షన్ ప్లాన్స్ క్రియేట్ చేసి ఇవ్వండి వాళ్ళకు. ప్లాన్ ఎల్ఐసి నుంచి రావాల్సిన అవసరం లేదు, మీరు క్రియేట్ చేయండి డిఫరెంట్ ప్లాన్. ఈ ప్లాన్ నీకు హెల్ప్